హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హెచ్సిఏ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. అయితే హెచ్సిఏ ప్రెసిడెంట్ పదవికి నామినేషన్ వేసేందుకు టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే మాజీ క్రికెటర్లు హెచ్సిఏ సభ్యులతో చర్చించినట్లు తెలుస్తోంది. అయితే నామినేషన్లు ఈ నెల 11తో ముగియనున్నాయి. మరోవైపు ఈ నెల 17న హెచ్సిఏకు ఎన్నికలు జరగనున్నాయి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హెచ్సిఏ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. అయితే హెచ్సిఏ ప్రెసిడెంట్ పదవికి నామినేషన్ వేసేందుకు టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే మాజీ క్రికెటర్లు హెచ్సిఏ సభ్యులతో చర్చించినట్లు తెలుస్తోంది. అయితే నామినేషన్లు ఈ నెల 11తో ముగియనున్నాయి. మరోవైపు ఈ నెల 17న హెచ్సిఏకు ఎన్నికలు జరగనున్నాయి. హెచ్సిఏ ఎన్నికలకు సంబంధించిన మరింత సమాచారం అందించడానికి మా స్పోర్ట్స్ ప్రతినిధి వెంకట్ ఫోన్లలో ఉన్నారు. వెంకట్, ఎవరెవరు నామినేషన్లు వేస్తున్నారు? ఎలా ఉండబోతున్నాయి హెచ్సిఏ ఎన్నికలు? భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుపై సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం తర్వాత ప్రతి అసోసియేషన్ దిద్దుబాటు చర్యలకు దిగింది. వీటిలో భాగంగానే హెచ్సిఏలో ఈ నెల 17న హైకోర్టు ఆదేశాల మేరకు ఎలక్షన్స్ ని కండక్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇలాంటి టైంలో నిన్నటి వరకు జి వివేకానంద ప్యానెల్ బరిలోకి దిగేందుకు అవకాశాలు చాలా స్పష్టంగా కనిపించాయి. వాళ్ళు కూడా కాసేపట్లో నామినేషన్ వేయనున్నారు. సెక్రటరీతో పాటు అధ్యక్షుడి పేరు కూడా దాదాపుగా ఖరారైపోయింది. అయితే ఇలాంటి టైంలో మాజీ కెప్టెన్ అజారుద్దీన్ మరి కాసేపట్లో హెచ్సిఏ ప్రెసిడెంట్ గా నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నాడని అతని స్వయన సోదరుడు స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా వార్తలు రావడం పెద్ద కలకల రేపుతుంది. ఎందుకంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో అజారుద్దీన్ కి ఓటర్ గా సభ్యత్వం లేదు. అలాగే బీసీసీఐ ఇప్పటి వరకు కూడా అతని పైన ఉన్న నిషేధాన్ని ఎత్తివేయలేదు. హైకోర్టు గతంలో 2012లో అజారుద్దీన్ పై లైఫ్ బ్యాన్ ఎత్తివేయాలని చెప్పినప్పటికీ కూడా బీసీసీఐ తమకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఇమీడియట్ గా బ్యాన్ ఎత్తివేయలేమని చెప్పింది. ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్పష్టమైన నిర్ణయం కూడా అజారుద్దీన్ భవిష్యత్ పైన తీసుకోలేదు. అయితే లాస్ట్ ఇయర్ టీమిండియా 5 టెస్ట్ మ్యాచ్ ఆడిన సందర్భంలో అతన్ని మాత్రం ఆహ్వానించింది. మిగిలిన కెప్టెన్ అలాగే అతన్ని కూడా సన్మానించింది. అంతేగాని లైఫ్ బ్యాన్ పై మాత్రం ఇప్పటి వరకు స్పష్టమైన నిర్ణయం మాత్రం తీసుకోలేదు. ఇలాంటి టైంలో అజారుద్దీన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లోకి ఎంటర్ కావాలనుకోవడం, ఓటర్ గా హక్కు లేకుండా పోటీ చేయాలనుకోవడం కూడా కాస్త వివాదానికి దారితీస్తుంది. అదే టైంలో కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాలని చూస్తున్న అజారుద్దీన్ దానికి సరైన వేదికగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ని ఎంచుకున్నట్టుగా తెలుస్తుంది.